మాకు నేర్పింది రవ్వంతా నేర్చుకోవాల్సింది సముద్రం అంతా అని తర్వాతే అర్థమైంది. మా కాలేజ్లో మాకు ఫ్రీగా ఎంసెట్ క్లాసెస్ చెప్తున్నప్పుడు మాకు చెప్తున్న సిలబస్ అంతా కూడా మా కాలేజ్లో మాకు టీచర్స్ చెప్పిందే కదా అని చెప్పేసి ఈజీగా అర్థమైపోయింది. కానీ మేము ఎప్పుడైతే మా కాలేజ్ దాటి బయటికి వెళ్ళి అంటే వాళ్ళ కోచింగ్ సెంటర్లో వెళ్ళి ఎప్పుడైతే మేము క్లాసెస్ వినడం స్టార్ట్ చేసామో అప్పుడు అర్థమైంది మాకు ఇన్ని రోజులు మేము నేర్చుకున్నది వేరు, ఇక్కడ చెప్పేది వేరు అని. ఇప్పటిదాకా మేము నేర్చుకున్న సిలబస్కి అక్కడ నేర్పుతున్న సిలబస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఏమీ అర్థం కాలేదు మాకైతే. ఇంటి కొద్ది రొట్టి అని అందుకే అంటారేమో కదా, ఫ్రీగా క్లాసెస్ చెప్పినప్పుడు ఏదో తూతురు మంత్రంగా చెప్పారు కానీ వాళ్ళ క్లాసెస్లో వెళ్ళి జాయిన్ అయిన తర్వాత మాతో పాటు వేరే కాలేజ్ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళనమాట. అక్కడ క్లాసెస్ చెప్తున్న లెక్చరర్స్ ఏ క్వశ్చన్స్ అడిగినా ఆల్రెడీ ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, అంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు ప్రతిదానికి ఆన్సర్ చేసేస్తున్నారు ఈజీగా. కానీ మాకు మాత్రం అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏం క్వశ్చన్ అడుగుతున్నారో కూడా అర్థం కాలేదు కొన్నిసార్లు అయితే. మ్యాథ్స్ గురించి పక్కన పెడితే ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఒక్కటంటే ఒక్కటి కూడా నెత్తికెక్కేది కాదు నాకైతే. అసలు ఒక్కోసారి ఏడుపు వచ్చేది. నేను అనవసరంగా ఫీజు కట్టి ఇందులో జాయిన్ అయ్యాని, అనవసరంగా నా డబ్బులు పాడు చేసుకున్నానే అనిపించింది. నేను ఏ తప్పు అయితే 10th తర్వాత అంటే పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాద్దాం అని చెప్పేసి డబ్బులు కట్టి మరీ ఎగ్జామ్ రాశాను, అదే తప్పు మళ్ళీ చేస్తున్నానా అనిపించింది. ఇంకా అప్పుడు డిసైడ్ అయిపోయాను నాకు ఇక్కడే ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అంటే నేను ఎగ్జామ్ రాసి బీటెక్లో జాయిన్ అయిన తర్వాత కూడా నాకు ఇదే పరిస్థితి, నేను ఇంకా జాయిన్ అవ్వకూడదు, బీటెక్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఇలా ఎంతమంది ఇంటర్లో ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.